ఏరియా ఆఫ్ ది ఫీల్డ్ షోన్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో ఈజ్. కింద ఫిగర్ ఇచ్చారు, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ ఈ డయాగ్రామ్ని మళ్ళీ మనం నీట్గా గీద్దాం. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీద్దాం. ఇలా ఒక లైన్ గీద్దాం. అప్పుడైంది, ఇది 4 అయితే ఇది కూడా 4 అవుతుంది. ఎక్కడి వరకు? ఇంతవరకు. ఏజీ, దీన్ని హెచ్ అనుకుందాం, ఇది ఐ అనుకుందాం. ఏజీహెచ్ఐ అనేది ఒకటి. ఏజీహెచ్ఐ అని అనకుండా నేను 1 అంటున్నాను, ఫిగర్ 1. ఇది ఫిగర్ 2. ఫిగర్ 1 అలా ఉంది, రెక్టాంగిల్ షేప్లో ఉంది. ఇది 4, ఇది 4 అయితే ఇది కూడా 4ఏ. ఎందుకు? ఇది స్క్వేర్ షేప్లో ఉంది. ఇది 4 అయితే ఇది కూడా 4ఏ. ఇది 4 అయితే ఇది కూడా 4ఏ. ఇక్కడ దాకా ఇది 4 అయితే ఇది కూడా 4ఏ. ఇది ఈ బ్లూ పార్ట్, బ్లూ ఇలా వేసాం కదా, ఇది ఈ మొత్తం 1 అనుకున్నాను ఫిగర్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 8 అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ గీద్దాం. ఇది 3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అంటే ఇది 1 సెంటీమీటర్. 3 + 1 4 సరిపోయింది కదా. ఇది 4, 4 + 1 5. అప్పుడు ఇది ఎంత అయింది? 8 అయితే ఇది 4 అవుతుంది. ఎక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది 4 అయిందనుకోండి, ఇది కూడా 4 అవుతుంది, 4 సెంటీమీటర్స్. 1 2 3 4 మొత్తం 4 ఫిగర్స్. 1 2 3 4 ఫిగర్స్ ఉన్నాయి. ఈ 4 ఫిగర్స్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఫిగర్ ఎలా ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. లెంగ్త్ 8, బ్రెడ్త్ 4. రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? ఏరియా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో ఫస్ట్ ఫిగర్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ఫిగర్ 1 ఈజ్ ఈక్వల్ టు, అంటే రెక్టాంగిల్ అనమాట. ఫిగర్ 1 ఏంటి? రెక్టాంగిల్. ఫార్ములా ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ అంతా 8 సెంటీమీటర్స్, బ్రెడ్త్ అంతా 4 సెంటీమీటర్స్. అంటే 8 × 4 32 సెంటీమీటర్స్. ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ ఏరియా ఏంటి? స్క్వేర్ షేప్లో ఉంది. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. 4 4 4 4 అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి స్క్వేర్ అనమాట. సెకండ్ అది ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఫిగర్ 2 అనమాట. ఫిగర్ 2 ఫార్ములా అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎస్ స్క్వేర్. ఎస్ అంతా 4, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. 4 స్క్వేర్ అంటే 16 సెంటీమీటర్ స్క్వేర్. ఇక థర్డ్ ఫిగర్ ఏంటి? ఇది 4, ఇది 3. సో రెక్టాంగిల్. థర్డ్ ఏంటి? రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఫిగర్ 3. ఫార్ములా ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. లెంగ్త్ అంతా 4 సెంటీమీటర్స్, బ్రెడ్త్ అంతా 3 సెంటీమీటర్స్. అంటే 4 × 3, 4 3s 12
స్క్వేర్ సెంటీమీటర్స్. ఫోర్త్ ఏంటి, ఒక రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్లో ఉంది ఇది. ఇది 4 అంటే ఇక్కడ 1 ఉంది కదా, 4 + 1 5, ఈ టోటల్ అంతా 5, ఇదంతా 4. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హైట్ ఎంత అవుతుంది, 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఫోర్త్ ఇది ఏంటి, ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఫార్ములా ఏంటి, హాఫ్ BH. బేస్ ఎంత, 4 + 1 5 సెంటీమీటర్స్. హైట్ ఎంత, 4 సెంటీమీటర్స్. హాఫ్ ఇంటూ బేస్ 5 ఇంటూ H 4, 2 2s 4, 5 2s 10 సెంటీమీటర్ స్క్వేర్. ఈ ఫిగర్ని 4 టైప్స్ కింద డివైడ్ చేసుకుని ఆ 4 టైప్స్ యొక్క ఏరియాస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఈ ఏరియాస్ అన్నిటినీ యాడ్ చేస్తే ఈ ఫిగర్ యొక్క ఏరియా మనకు వచ్చేస్తుంది అనమాట. ఏరియా ఆఫ్ గివెన్ ఫిగర్ ఏంటి, 1 + 2 + 3 + 4. 1 ఎంత, 32, 2 16, 3 12, 32 + 16 + 12 + 4th 10, 2 6 8, 8 to 10, 0 1 1 3 4 5 6 7, 70 square centimeters. Therefore, area of given figure is equal to 70 square centimeters. ఇలా చేయాలన్నమాట. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మనము తర్వాత చెప్పుకోబోయే క్లాసెస్ యొక్క వీడియోస్ మీకు చూడడానికి అనుకూలంగా ఉంటుంది. Please do subscribe, share, like and click on bell icon.